సిటీ న్యూస్కు స్వాగతం. బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ప్రకటించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి దేవరపల్లి దేవమణి, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి సౌడాడ బాలాజీ, అవనిగడ్డ గుంటూరు నాగేశ్వరరావు, గుడివాడ బోసు, పామర్రు రాయవరపు బాబు రాజేంద్ర ప్రసాద్, పెడన ఈడే కాశీ విశ్వేశ్వరరావు, పెనమలూరు మహేష్ యాదవ్, గన్నవరం సింహాద్రి రాఘవేంద్రరావులు బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని పరంజ్యోతి తెలిపారు. మన రాష్ట్రం కనుక చూస్తే క్యాస్ట్ డామినెన్స్తో సఫర్ అవుతుంది. మనకి క్యాస్ట్ డామినెన్స్ అనేది పెత్తనం అనేది ఎక్కువైపోయింది, తీవ్రంగా అయిపోయింది. ప్రజలందరినీ కూడా రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య మొహరించేట్టుగా చేస్తుంది. అంటే ప్రజల మైండ్ బ్లాక్ అయింది ఈ రెండు పార్టీల యొక్క ప్రవర్తనతో, వాళ్ళ అధికార దాహంతో, దోపిడీతో, అవినీతితో, మరి అనైతికమైనటువంటి కార్యక్రమాలతో. అసలు చెప్పాలంటే అంతా కాదు, రాజనీతి పరంగా కూడా విఫలమయ్యారు రెండు పార్టీలు కూడా. ఒకటేమో సమైక్యాంధ్రను ఉంచలేకపోయారు, తర్వాత ప్రత్యేక హోదా తేలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయారు, తర్వాత రాజధానులు ఏర్పరచలేకపోయారు. అసలు ఏ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగున ఉండటమే కాకుండా ఎలా చూసుకున్నా కానీ ఒక నైతికమైన పాలిటిక్స్ కూడా లేవు. బూతుల పంచాంగంతో వీళ్ళ పాలిటిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అలగా జనంలాగా ఉండొద్దని చెప్పి అంటారు, వేలెత్తి చూపుతారు. మరి వీళ్ళని ఏ జనాలని అనాలి? ప్రజలు వీళ్ళు అలగా జనం అని అంటారు కదా, అందరినీ విమర్శిస్తుంటారు, చీప్గా చూస్తారు కదా. ప్రజలందరూ కూడా వీళ్ళని దేవమణి గారిని అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డ నుంచి గుంటూరు నాగేశ్వరరావు గారిని, అలాగే గుడివాడ నుంచి బోసు గారిని, పామరు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని, మచిలీపట్నం నుండి బాలాజీ గారు, అలాగనే పెడన నుండి కాశీ విశ్వేశ్వరరావు గారు, అలాగే పెనమలూరు నుంచి మహేశ్వరరావు యాదవ్ గారిని, అలాగే గన్నవరం నుంచి సింహాద్రి రాఘవేంద్ర గారిని, ఈ 7 అభ్యర్థుల్ని అసెంబ్లీకి నిర్ణయించడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకందరికీ కూడా మీడియా ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఈ రోజున నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా కాలం నుండి ప్రజల్లో, ప్రజల సేవలో, ప్రజల అవసరాల్లో ప్రజలతో దగ్గరుండి వాళ్ళ సమస్యల్లో పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళు, అలాగనే అంత ఉన్నత విద్యని అభ్యసించినటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల మీద, అలాగే ప్రజల మీద అమితమైనటువంటి గౌరవం, ప్రేమలు ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళు రాబోయేటువంటి ఎన్నికలు సమాజ్ పార్టీ ఏర్పడి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కుల మత విభేదాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఏకతాటిపై నడిచి మన రాజ్యాంగం ఏర్పరచుకుని మనల్ని మనమే పరిపాలించుకోవాలి అనే సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ ఇది. 85% బహుజనులు ఉన్నప్పటికీ అనేక కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉంది. వీటిని ఏకం చేసి మనమందరం రాజ్యాధికారం సంపాదించాలి అనే ఉద్దేశంతో స్థాపించబడిన పార్టీ 40 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇంకా ఎందుకు ఓటర్లని చైతన్యం చేసుకోలేకపోయాం అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు ఉన్నత విద్యావంతులం ఎందరమో ముందుకు వస్తున్నాం. ప్రతి పల్లెకు వెళ్ళి మనకు ఎందుకు ఓటు యొక్క విలువ తెలియజేసి, ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీని మీరు ఎంచుకోవాలి, మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, మన పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎందుకు ఇంకా మనం ఊరు చివరనే ఉండబడుతున్నాం, ఎందుకు ఊరు లోపలికి రాలేకపోతున్నాం. 10 సంవత్సరాలు మాత్రమే మనకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ బీసీ, ఎస్సీ, రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలని వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలని వల్లభనేని బాలశౌరి అన్నారు. అనుభవం లేని వ్యక్తి చేతిలో పడి అభివృద్ధిలో కుంటుపడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ రాబో రోజులలో పెద్దన్న పాత్ర పోషించాలని ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు.
మోపిదేవి మండలంలోని చిరువోలు గ్రామంలో గల బీజేపీ రాష్ట్ర నాయకులు చిరువోలు బుచ్చిరాజు నివాసం వద్ద మచిలీపట్నం పార్లమెంటు స్థాయి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రాజాబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్లమెంటు పరిధిలో మంచినీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ ద్వారా తాను 350 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 40% వాటా నిధులు ఇవ్వకపోవడం వలనే ఈ రోజు మంచినీటి సమస్య ఏర్పడిందన్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఈ ఇరాలి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. పెద్దలు బుద్ధప్రసాద్ గారు అన్ని విషయాలు చెప్పారు. అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ 1 by 1 అన్ని అధ్యయనం చేద్దాం. మొట్టమొదటిగా మీకు ఉన్నటువంటి సమస్య త్రాగునీరు సమస్య బాగా ఉంది. ఇందాక వచ్చేటప్పుడు మరి సోదరి మొన్న కూడా చాలా మంది చెప్పారు, మంచినీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సరే, మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా అనేది చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి జల జీవన్ మిషన్ నుంచి కొన్ని డబ్బులు వస్తాయి. దాంతోపాటు అసలు కరెక్ట్ సోర్స్ ఏంటి, ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఏ రకంగా పైప్ లైన్ వేస్తే మీకు పర్మనెంట్గా వాటర్ వస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రాకుండా మీకు మంచినీటి సమస్యను తప్పకుండా పరిష్కరించాలి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఈ సమ్మర్లో మీరు పడుతున్నటువంటి ఇబ్బంది కోసం రేపటి నుంచి డెఫినెట్గా ఒక ట్యాంకర్ను పంపిస్తాము. ఈ 2 నెలలు వర్షాలు పడేంత వరకు ట్యాంకర్లు పంపిస్తాం. ఆ బాధ్యత నేను వేరే వాళ్ళకి ఆల్రెడీ అప్పచెప్పాను. బుద్ధప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడాను. సో ఆ మంచినీళ్ళ సమస్య రేపటి నుంచి ట్యాంకర్ల ద్వారా తాత్కాలిక సమస్యను పరిష్కారం చేద్దాం, తప్పకుండా అభివృద్ధి చేద్దాం. తర్వాత రెండవది ఈ తుఫాన్ షెల్టర్ విషయం అనేటువంటిది చెప్పారు. ఇది మీకు నిజంగా తుఫాన్ షెల్టర్ కానీ అవసరం అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే ఆ రోజుల్లో మీకు ఏంటంటే ఇప్పుడు మోసకారణం కావు, ఖచ్చితంగా చేసి తీరుస్తాం, దాంట్లో అనుమానం లేదు. రెండో పని ఉండదు నాకు. అది ముందు ఈ 4-5 ఎకరాలను బతికించిన తర్వాత మిగతా విషయాలు బతికేస్తాను తప్ప అప్పటి వరకు దేని మీద ఆలోచన చేయని చెప్పి మాత్రం మనం చేస్తాం, తప్పనిసరిగా చేస్తున్నాను. ఏ కారణం ఆయన్ని అధిగమించి చేస్తున్నాను. ఇప్పుడు మా బాలశౌరి గారి హృదయం ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక ఆడవాళ్ళ రోజు కలిసాను, నీటికి ఇబ్బంది పడుతున్నామంటే రేపటి నుంచి వాటర్ ట్యాంకర్లు పంపిస్తానని చెప్పాడు ఆయన. అంటే 2 ఏళ్ళు మీకు వేసవకాలంలో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి అన్నారు. రేపటి నుంచి మీకు ఆ కార్యక్రమం ఉంటుంది. అంటే మేము ఎప్పుడు కూడా మాటల మనుషులం కాదు, చేతల మనుషులం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అంతే ఈ తాగునీరు, సాగునీరు 2 ప్రధానమైన సమస్యలు. మిగతాయన్నీ వేరు. మనోడు చాలా అడిగాడు. నిజంగా ఇక్కడ వైద్య కేంద్రం పెట్టాల్సిన అవసరం ఉంది, పశువుల కేంద్రం ఉంది. గ్రామ పెద్దలకు, సోదరులకు, ఈరోజు నేను కార్యక్రమం చేసిన కోడిన మండల నాయకులకు, పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన ఎన్నికల దగ్గరికి వచ్చాయి. ఇంకా ఎన్నికల ప్రచారం సంపూర్ణంగా ప్రారంభించకపోయినప్పటికీ బాలశౌరి గారిని మొట్టమొదటిసారిగా మీ గ్రామం చూడాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికమైన సమస్య ఉన్న గ్రామ పంచాయతీ ఏదన్నంటే రామకృష్ణాపురం పంచాయతీ. ఇక్కడ ఓట్లు తక్కువచ్చు, కానీ సమస్య మాత్రం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందని పెడన నియోజకవర్గ అభ్యర్థి సొంటి నాగరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మరలా పూర్వ వైభవం రాబోతున్నదని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సొంటి నాగరాజు అన్నారు. పెడన పట్టణంలోని మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తనను నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిందని, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నాగరాజు గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, ఆకురాతి జనార్దన్ రావు, నందన్ శ్రీను, జన్యావుల లీలాకృష్ణ, కొల్లూరు నాగభూషణం, సిరివెళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాన్ లోకల్ అభ్యర్థి వచ్చినా కూడా మనస్ఫూర్తిగా మీరు అందరూ అంగీకరించారు. దానికి సుధాకర్ గారికి, ఆయన సపోర్ట్ చేసే పెడన నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే
మీరందరూ పేపర్లకి ఎక్కి అల్లరి చేస్తే నాకే అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మరి ఆ పని చేయలేదు. కాబట్టి నా ఒక్క ఫోన్ కాల్తో మీరు అందరూ ప్రశాంతంగా ఉండి ఈ మళ్ళీ క్యాండిడేట్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నా, గెలిపించుకునే బాధ్యత మీది. మీకు ఏది కావాలన్నా చేసే శక్తి నాగరాజుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలతో సమానంగా అవసరమైతే వాటికంటే ఎక్కువగా కూడా చేసే శక్తి ఉంది మనవాడికి. దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోండి. పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఖచ్చితంగా నేనున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదో, మీ గౌరవం మీకు ఉంటుందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శర్మిల రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇవ్వడం జరిగింది. మరి పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, అలాగే 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, మరి సిటీ ప్రెసిడెంట్ గారు, మరి మా జిల్లా ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఈరోజు పెడన్ నియోజకవర్గం రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. మరిన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వర్గానే ఉన్నారు. పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక బంటిమిల్లి మండలం కంచడం గ్రామంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక బంటిమిల్లి మండలం కంచడం గ్రామంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము, ఉప్పాల హారిక గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా సుమారు 9.5 కోట్ల పైచిలుకు నిధులను ఈ గ్రామం అభివృద్ధి కొరకు ఉపయోగించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ ప్రజలకు ఉప్పాల రాము హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంటిమిల్లి మండలం కంచడం గ్రామంలో మరి గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా ఎంతో మంచి ఆదరణ, అభిమానం చూపిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అందరూ ఎంతో అభిమానంతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలి ముఖ్యమంత్రిగా అన్న ఉద్దేశంతో వారందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి అట్లాగే ఈ గ్రామానికి సంబంధించి మరి ఈ కాన్స్టిట్యున్సీలోనే అత్యధికమైన నిధులు కేటాయించినటువంటి గ్రామం కంచడం గ్రామం. దాదాపుగా 9.5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధి నిమిత్తం వెచ్చించడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 2.5 కోట్ల రూపాయలతో మరి ముంజలూరు నుంచి కంచడం వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మరి కంచడం నుంచి కొత్తూరు వరకు 1,10,00,000 రూపాయలతో ఒక రోడ్డు. మరి గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇంటర్నల్ సీసీ రోడ్లు. మరి సచివాలయం, మరి వెల్నెస్ సెంటరు, ఆర్బీకే ఇవన్నీ దాదాపుగా 70 లక్షల రూపాయలు. మరి అలాగే మరి కొత్తూరు నుంచి సాతులూరు బంగ్లా వరకు కూడా 10 లక్షల రూపాయలతో. గూడూరు గ్రామంలోని మద్దాలవారి వీధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము ఆవిష్కరించారు. గూడూరు గ్రామంలో మద్దాలవారి వీధిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము ఆవిష్కరించారు. గూడూరు గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి, విజయ్ కుమార్, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ మరియు గూడూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కారుమంచి కామేశ్వరరావు, గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు సంగా మధుసూదన్ రావు తదితరులు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడ్లపల్లి రామ్ సుధీర్, జెడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోజన్ రాజు, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ గూడూరు మండలంలో అంటే ప్రతి అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14ను పురస్కరించుకొని ఏప్రిల్ 12న అంటే 2 రోజుల ముందు ఒక గ్రామాన్ని అంటే 27 పంచాయతీలు ఉంటే ఒక సంవత్సరం ఒక పంచాయతీలో విగ్రహావిష్కరణ అనేది జరుపుకోవడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. మరి అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా మరి గూడూరుని వేదికగా ఎంచుకుని చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున. అలాగే మరి అంబేద్కర్ గారి జయంతి అంటే ఆయన 1891లో జన్మించి ఇప్పటికి సుమారుగా 134 సంవత్సరాలు కావస్తుంది. అయినా సరే ప్రజలందరూ కూడా మరి ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుని ఇప్పటికి కూడా ఆయన జయంతులు, వర్ధంతులు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. మరి దగ్గర నేను 2011-12 నుంచి కూడా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాను.
నేను మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు. అలాగే ఎక్కడికి వెళ్లినా జగన్కే తమ మద్దతు అని ప్రజలందరూ చెబుతున్నారని పెడన పట్టణ వైసీపీ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ జగన్కే తమ మద్దతు అని చెప్పుకొస్తున్నారని వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రోడ్ షో ఆదివారం సాయంత్రం తోటమూల సెంటర్కు చేరుకుంటుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి ఆహ్వాన కార్యక్రమం వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ బండారు మల్లి మాట్లాడుతూ జగన్ రోడ్ షోకు జనం ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ మతీన్ ఖాన్, కటకం నాగకుమారి తదితరులు పాల్గొన్నారు. బంటిమిల్లు మీదుగా రోడ్ షోలో వెళ్ళడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఈ ప్రోగ్రాం. 16వ వార్డులో మేము ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు జగన్ గారి వలన లబ్ధి చేకూరింది, ఈరోజు మాకు అన్నం పెట్టారు, మా ఇంటికి చదువుకుంటే 15,000 ఇచ్చారు, నాకు 40 సంవత్సరాలు దాటితే 18,750 రూపాయలు చేదుగా మాకు నిలబడ్డారు, ఆసరా ఇచ్చారు. ఇలాంటి వాళ్ళే చెప్తున్నారు. ప్రతి కుటుంబం కూడా ఇంత మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి కోసం మేమంతా రోడ్ షోలో పాల్గొంటాం, జగన్ గారిని చూస్తాం మేము అనే మాటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే జగన్ గారి మీద ఎంత అభిమానం ఉందంటే చెప్పలేనంత అభిమానం ఉండాలి. మేము ఈరోజు 23వ వార్డులో కూడా అందరికి ఇంటిమేషన్ చేసాం, కౌన్సిలర్లకు కానీ సచివాలయ కన్వీనర్లకు కూడా. వాళ్ళు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా సందర్శించి మన గృహసారథులతో కానీ వాలంటీర్లతో కానీ అందరితో కూడా వెళ్ళి ప్రతి కుటుంబాన్ని. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపైన సదస్సు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఎల్ఐసి ప్రాంగణంలో ఐసీఈయు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశం నిర్వహించిన సదస్సులో ఎల్ఐసి డివిజన్ ఎస్డీఎం డాక్టర్ జి సుధీర్ బాబు ప్రసంగిస్తూ రాజ్యాంగ విశిష్టతను, రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ను ఏ విధంగా పొందుపరిచారో వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పీడిత ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని కోరుకున్నారని, మౌలికమైన కీలక పరిశ్రమలు, ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని పేర్కొన్నారని అన్నారు. ఈ సదస్సులో జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్, కె రాజశేఖర్, వి ఠాగూర్, కె బుల్లయ్య, ఎన్ సుబ్రహ్మణ్యం, బిహెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి, కె రాజారావు తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటి? మిగతా ఎవరికి లేదు, ఇక్కడ ఏముంది? ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇందాక మన మిత్రుడు కిషోర్ చెప్తున్నట్టు రాజ్యాంగం ఒడుదుడుకు లోనవుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు పెరిల్స్. దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ నిజంగా రాజ్యాంగం మీద దాడి కనుక జరిగితే రాజ్యాంగం తనను తాను రక్షించుకుంటుందా? అట్లాంటి వ్యవస్థ ఏమైనా మన దగ్గర ఉందా? సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైనా మన రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం మీద దాడులు సహజంగా జరుగుతూనే ఉంటాయి, అనేక రూపాల్లో జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు కాదు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచే ప్రారంభమైంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, రాజ్యాంగం విఫలమైంది, రాజ్యాంగాన్ని మార్చాలి, మళ్ళీ మార్చాలి. రాజ్యాంగం మారుతుంది, రాజ్యాంగం మారకూడదని ఎక్కడ ఏం లేదు. ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఇందాక మౌలిక స్వరూపం అని మన మిత్రుడు మాట్లాడినట్టు, పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ కెనాట్ టచ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అంటే అది రకరకాల సందర్భాల్లో, రకరకాల కేసుల్లో, సుప్రీంకోర్టు ఫుల్ బెంచెస్లో రాజ్యాంగం యొక్క విశిష్టత, పౌరునికి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ గురించి మరోసారి అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులే పునాదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి పౌర హక్కులు, స్వేచ్ఛ ఏదైతే ఉందో దానివల్ల మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు అనేక సార్లు సీనియర్ డివిజన్ మేయర్ గారితో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కోట్ చేసినటువంటి విషయాలు కానీ, రాజ్యాంగం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ కానీ, ప్రావీణ్యత కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం తప్పకుండా ఒక 45 మినిట్స్ ఒక సెమినార్లో పెట్టి వింటే బాగుంటుందని చెప్పి మేము అందరం అనుకున్నాం.
దిస్ ఈస్ ది అకేషన్. అందుకనే ప్రత్యేకంగా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా బిజీగా ఉన్నారు ఆయన, పక్కన కాన్ఫరెన్సెస్, క్లోజింగ్స్, షెడ్యూల్స్. అయినా కూడా న్యాచురల్గా ఆయన లీడర్షిప్లో అనేది ఆయన ప్రిపేర్ అవ్వలేదు దీనికోసం, కాబట్టి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి ఆయన వచ్చి కాస్త ఈ రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి మరోసారి మనందరి ముందుకు ప్రజెంట్ చేయమని చెప్పి, అంబేద్కర్ ఏదైతే మనకి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించారో దాంట్లో ఉన్నటువంటి విలువలని, దాని యొక్క విశిష్టతని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలని. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం, పల్లెపల్లెన అభివృద్ధి పరుగులు పెట్టిందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం అందిందని, పల్లెపల్లెన అభివృద్ధి పరుగులు వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం మండలం పాతేరు, కోన గ్రామాల్లో గడప గడపకు సంక్షేమం గూర్చి గ్రామస్తులకు ఇంటింటికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పాతేరు, కోన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సమర్థవంతమైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలన కాలంలో అందించారన్నారు. మన రాష్ట్రంలో జరిగిన మార్పులను అంతా గమనించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే అమలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు కొరియర్ శ్రీను, బీజేపీ నాయకుడు సోడిశెట్టి బాలాజీ తదితరులు మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాళ్లపాలెం పంచాయతీలో ఇంటింటికి నీటి పంపును, వంతెనను వేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో బందరు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైందని, మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారైంది కాబట్టి మరోసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కుంచే నాని, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సరైనటువంటి రోడ్లు లేవు, కరెంటు కూడా పోల్స్ కూడా లేవు, లైన్లు కూడా లేవు. ఇంకా ఇంత వెనుబాటుతనం ఉందా అని చెప్పి, ఎందుకంటే బందర్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామంలోని ఈ పరిస్థితి ఉందా అంటే ఇంకా మండలంలో ఎంత దారుణంగా ఉందనేది ఒకసారి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం. రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపే ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల మిషన్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని కానీ తప్పకుండా ఈ 2 ఇంటిగ్రేట్ చేసి రేపు రాబోయే కాలంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించే విధంగా చేసే కార్యక్రమం. ఎందుకంటే ఆడబిడ్డలు వాళ్ళకి ఏ పథకాలు అడగట్లా, మాకు ఏ పథకాలు అవసరం లేదు, మాకేం అక్కర్లో ఒక్క నీళ్ళు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత వేదన పడుతున్నారో కనపడుతుంది. కొన్ని ఇళ్లలో మేము మొన్న తిరుగుతున్నటువంటి సందర్భంలో ముసలి వాళ్ళు ఉన్నారు. అయ్యా మేము 15-20 రోజుల నుంచి నీళ్ళకి కటకటలాడిపోతా ఉన్నాం, మోసుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఆ వేదన కనపడుతుంది. ఖచ్చితంగా బందరపట్నంలో ఏ రకంగా అయితే అన్ని ప్రాంతాల్లో కూడా రిజర్వాయర్లు కట్టి ఇంటింటికి పంపులు ఇచ్చి ప్రతి ఒక్కరు చేసాం, కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ మంచినీళ్ళకి కటకటలాడిపోతుంది. గ్రామాల్లో కూడా భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని, అలాగే వాలంటీర్లను కూడా ఇవాళ బానిసలుగా చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఈరోజు నమ్మి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర గారి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. ఈరోజు ఏ సందుకెళ్ళినా, ఏ గొంతుకెళ్ళినా, ఏ పేటకి వెళ్ళినా, ఏ కార్పొరేషన్కి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా అశేషమైన ఆదరణ. ఈ రోజునే మాకు కళ్ళకట్టడానికి కనిపిస్తుంది. 25,000 ఓట్లతో గెలబోయే మచిలీపట్నం ఎమ్మెల్యేనా. ఇప్పుడు చూస్తున్న ఈ సమస్యలు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ టీచర్స్ పోతేపల్లి ఉల్లిపాలెం ప్రాంతంలో లైట్లు లేవు, మా మంచి సమస్య లేదు. వైసీపీ పేరు నాన్నగారి కంట్రోల్లో ఉన్న కార్పొరేషను దీనికి 7 సంవత్సరాల మట్టి లైట్లు, 5 సంవత్సరాల మట్టి లైట్లు ఎందుకు వేయట్లేదు చెప్పాలి. ఈ ప్రాంతానికి ఒక్క పంపు కూడా లేకుండా ఎందుకు వేసాడు చెప్పాలి. నీకు ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడైనా అడుగుతున్నావు. నీళ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్లు లేవు, నీకు ఎందుకే ఓట్లు చెప్పాలి. ఒక్క కారణం చూపించి ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే నీకు నైతిక హక్కు నీకు ఎక్కడిది. గతంలో రవి గారు ఇస్తున్న వాటరే కదా, రవి గారు ఇస్తున్న ఎలక్ట్రిసిటీ కదా, నువ్వు 5 ఏళ్ళు తీసుకొచ్చి
నాయకులందరూ ఈ రోజున పర్యటించారు. ఈ రోజులో ప్రజలు పంచాయతీలో మేము 2013లో సర్పంచ్ ఎన్నికయ్యాం. 2018 వరకు 2018 వరకు రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ, ఒక్క డ్రైనేజీ కానీ అసలు ఏమీ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు వచ్చి కొల్లు రవీంద్ర గారికి హారతలు పడుతూ వాళ్ళ సమస్యలు చెబుతుంటే అందరికీ చాలా బాధాకరంగా ఉంది. రోడ్డు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. ఇంత మండు టెండర్లో కనీసం ఒక ట్యాంకీ కూడా పంపించట్లేదు. ఎక్కడో పక్కన ఒక ట్యాంకీ పంపిస్తున్నారు. కనీసం ఇంత గ్రామం ఉండ 4000 ఓట్లు ఈ పంచాయతీలో ఉన్నప్పటికీ దీని మీద శ్రద్ధ పట్టించే నాయకుడే లేదు. పేర్నేని నాని గారు 2019లో ఇంటింటికి కుళాయి ఇస్తా అన్నాడు. కానీ ఒక్క ఇంటికి కాడ కుళాయి ఇవ్వకుండా మళ్ళీ ఓట్లు అడుగుకుంటాకి అనేక రకాలుగా దొంగ మాటలు చెబుతూ వచ్చారు. మరి ఇక బీజేపీ కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం పనిచేయాలని ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం పనిచేయాలని ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన షాహిద్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కోరారు. చేసే పనిలో నిబద్ధత ఉన్నప్పుడే లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నందున మత్స్యకార మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ కె శోభన్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 750 విశ్వవిద్యాలయాలు ఉంటే కేవలం 10 విశ్వవిద్యాలయాలలో మాత్రమే షాహిద్ దివస్ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఉందని, అందులో కృష్ణా విశ్వవిద్యాలయం ఒకటి కావడం గర్వకారణమన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ సుందరకృష్ణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, ఎన్సీసీ అధికారి డాక్టర్ రామశేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వరూప, డాక్టర్ రవి, డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ శాంతికృప, డాక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు. Students who are available to us, we will plan some activity. మీకు అందరికీ తెలుసు, మీ దగ్గర నుంచే ఐడియాస్ వస్తాయి, మేము మీకు చెప్పక్కర్లేదు. క్యాంపస్ని ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్గా చేసుకోవడం అనేది వన్ ఆఫ్ అవర్ ప్రయారిటీస్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తుంటే యూ ఫైండ్ సో మచ్ ఆఫ్ పేపర్, వేస్ట్ పేపర్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్, గార్బేజ్ మెటీరియల్. అవి ఆ ప్రెమిసెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. ముందు మనకు సామెత ఉంది కదా, ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత బయటకు వెళ్ళాలి, అక్కడ చేయాలని అంటూ ఉంటారు. సో మనకు అదేంటి, దిస్ ఇస్ నాట్ ఏ కోఆపరేటివ్ సీజన్, ఇట్స్ అ వెరీ హాట్ సమ్మర్, the days are going to be quite hot. When you have a commitment, when you have the will to do things, we will come up with some way of doing things, implementing things. అది హాట్ సన్లో కాకపోయినా మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో అలా కూడా చేయొచ్చు మనం. సో క్యాంపస్లో స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో సిటీ కేబుల్ కార్యాలయం వద్ద వేసవి సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. సిటీ కేబుల్ కార్యాలయం వద్ద వేసవి సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ, దివంగత కొల్లు రామచంద్రరావుల స్మారకార్థం సిటీ కేబుల్ కార్యాలయం వద్ద వేసవి సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వితరణ అందించిన కేబుల్ ఆపరేటర్ నోకల రాధాకృష్ణతో పాటు అడపా రత్నాకర్, కొల్లా ప్రసాద్, సిటీ కేబుల్ సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. పొట్లూరు రామకృష్ణ గారు, రామచంద్ర గారు జరుపుతున్నాం. మామూలుగా ఇక్కడ వేసవికాలం చలివేంద్రం పెట్టి గత వేసవికాలం మొదలైన కాడి నుంచి అందరూ ఇక్కడ వాళ్ళందరూ కలిపి చేశారు. ఎండీ గారు కలిపి పెట్టారు, సిటీ కేబుల్ స్టాఫ్ అంతా కలిపి. ఈరోజు నేను దీనికోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు నేను ఇస్తానని చెప్పని మజ్జిగ అయ్యే ఖర్చులు నేను చేస్తాను, నా తరఫున నేను చేస్తానని చెప్పి నాయుడుపేట సెంటర్ కేబుల్ ఆపరేటర్ నేను ఇక చేయటానికి రత్నాకరావు ఈరోజు నేను దీనికి చేయడానికైనా చాలా ఆనందంగా ఉంది. వేసవికాలం మజ్జిగ ఇస్తే కాస్త వెళ్ళే వాళ్ళందరూ కాస్త ఆనందపడతారనే ఉద్దేశంతో కేబుల్ ఆపరేటర్లు తరఫున అందరూ కలిపి ఈరోజు నేను స్పాన్సర్ చేశాను. పొట్లూరి రామకృష్ణ గారు అలాగే కొల్లు రామచంద్ర జ్ఞాపకార్థం గత 20 రోజుల నుంచి కూడా మన కొల్లు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజున మన బాలకృష్ణ గారు కేబుల్ ఆపరేటర్లు సంఘం తరఫున బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేసవి కాలంలో ఇవాళ బాగా ఈ ఎరువు చూస్తే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మరి ఇట్లాంటి కార్యక్రమం పెడతాం చాలా సంతోషదాయకం.
అట్లాగే ముందు కూడా మన పులివర ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వర్రెగూడెంలోని అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో జలియన్వాలా బాగ్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వర్రెగూడెంలోని అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో జలియన్వాలా బాగ్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జలియన్వాలా బాగ్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 3 నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, దుర్గారావు, సయ్యద్ పీర్, షేరాలి, షరీఫ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పంచ నదులు ప్రవహించే పంజాబ్ రాష్ట్రంలో రక్తపుటేరులు పారిన రోజు జలియన్వాలా బాగ్ దుర్ఘటన భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురోడిన చీకటి రోజు. పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖి పండుగ జరుపుకొనుటకు పిల్ల పాపలతో సహా 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ చేరుకున్నారు. భారత స్వాతంత్ర పోరాటం సాగుతున్న రోజులే. ఉద్యమ నాయకులు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్లను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి దేశ బహిష్కరణ విధించింది. వారి అరెస్టులకు నిరసనగా మరియు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ముస్లింలు, హిందువులు, పంజాబీలు కుల మతాలకు అతీతంగా వేలాది మంది ప్రజలు జలియన్వాలా బాగ్ చేరుకున్నారు. ఇది గమనించిన బ్రిటిష్ సైనికాధికారి డయర్ జలియన్వాలా బాగ్ ను తన సైనిక సిబ్బందితో 4 వైపుల నుండి ముట్టడించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. వందలాది మంది మరణించారు. కొందరు అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. జలియన్వాలా బాగ్ దుర్ఘటనలో మరణించి అమరులైన వారికి మా శ్రద్ధాంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.